For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, ఫౌండర్ ఆఫ్ కుశల్ యోగా మెహర్ కుశల్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ డైట్. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో, ప్రతి ఒక్కరు అసలు యోగా చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకుంటారు అకార్డింగ్ టు, అంటే లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు రెగ్యులర్గా యోగా చేస్తారు, మీరు ఎలాంటి డైట్ ఫాలో అవుతారు, ఏ టైంకి స్లీప్ పడుకుంటారు, ప్రతి ఒక్కటి మాకు మా వ్యూయర్స్కి తెలియజేయండి. తప్పకుండా మేడం. సో బేసికలీ డైట్ అండ్ స్లీప్ ఇవి చాలా పెద్ద కాన్సెప్ట్స్ అండ్ మన లైఫ్లో మన లైఫ్ స్టైల్ని డిసైడింగ్ చేసే కాన్సెప్ట్స్ ఇవి, డైట్ అండ్ స్లీప్. సో ఒక మనిషి రోజు క్రమం తప్పకుండా యోగా చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఏది చేస్తున్నా డైట్ ప్రాపర్గా లేదు, స్లీప్ ప్రాపర్గా లేదు అంటే ఆబ్వియస్లీ వాళ్ళు చేసేదంతా వేస్ట్. ఎందుకు అంటే డైట్ అండ్ స్లీప్ విల్ కాంట్రిబ్యూట్ టు 70-80% ఆఫ్ యువర్ హెల్త్. యోగా ఆర్ ఎక్సర్సైజ్ అనేది జస్ట్ 20% మాత్రమే కాంట్రిబ్యూషన్ ఉంటుంది మన హెల్త్కి. సో మిగతా 80% డైట్ అండ్ స్లీప్ మీదనే మన హెల్త్, మన ఫిట్నెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు అంటే ప్రాపర్ స్లీప్ లేదు, ప్రాపర్ డైట్ లేదు అంటే మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం బెటర్, అసలు యోగా చేయకపోవడం బెటర్. ఎందుకంటే ఫస్ట్ ఇవి రెండు ఇంపార్టెంట్ ఒక మనిషికి. ఇవి రెండు సెట్ అయినాక తర్వాత యూ క్యాన్ గో విత్ రెగ్యులర్ యోగా ఆర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో లెట్స్ టాక్, మీరు అడిగే డైట్ కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ డైట్ ఫస్ట్. సో డైట్ ప్రకారం కొన్ని టిప్స్ ఉన్నాయి. సో నా డైట్ చెప్పే ముందు ఫస్ట్ కొన్ని టిప్స్ చెప్తాను, ఆ తర్వాత నా డైట్కి వస్తాను. సో యోగా ప్రకారం డైట్ ఎలా ఉండాలి అంటే పూర్వం ఒక సామెత ఉండేది, ఆయుర్వేదిక్ సామెత, అది యోగా సామెత కూడా. ఒక పూట తినేవాడు యోగి, 2 పూటలు తినేవాడు భోగి, 3 పూటలు తినేవాడు రోగి. అంటే దాని అర్థం ఏంటి? ఒక్క పూట తినేవాడు యోగి అని ఎందుకు అన్నారంటే వాళ్ళు ఒక్క పూట తిన్నప్పుడు ఆ డైజెషన్ అనేది ఇమ్మీడియట్లీ అయిపోతుంది, ఆ తిన్న కొన్ని గంటల్లోనే డైజెషన్ అయిపోతుంది. ఇంకొక పూట కడుపు ఖాళీగా ఉంటుంది. ఆ కడుపు ఖాళీగా ఉండడం వల్ల ఆ బాడీలో ఉన్న ఎనర్జీ, ఆ మైండ్లో ఉన్న ఎనర్జీని హయ్యర్ పర్పసెస్, స్పిరిచువల్ పర్పసెస్ కోసం వాడతారు. ఓకే, సో మన బాడీ రెండే పనులు చేస్తుంది, ఒకటి డైజెషన్ లేదంటే రిపేరింగ్. ఓకే, కన్స్ట్రక్షన్ అంటారు దాన్ని. ఓకే, సో మన బాడీలో ఫుడ్ ఉంటే ఆ బాడీ ఏం చేస్తుంది? డైజెస్ట్ చేస్తుంది. ఫుడ్ లేకుండా ఎంటీగా ఉంది అంటే కన్స్ట్రక్షన్ చేస్తుంది. అంటే బాడీలో ఎక్కడైనా సెల్స్ రిపేర్ ఉన్నా, టిష్యూస్ రిపేర్ ఉన్నా రిపేర్ చేస్తుంది, బాడీని ఇంకా రిజువినేట్ చేస్తుంది. సో ఒక పూట ఖాళీగా ఉంచడం చాలా చాలా ఇంపార్టెంట్. మన కాన్సన్ట్రేషన్ ఫుడ్ మీద ఉండకుండా హయ్యర్ పర్పసెస్, స్పిరిచువల్ పర్పసెస్ మీద ఉంటుంది. అది ఒకప్పుడు యోగులు చేసిన పద్ధతి. ఓకే, సో ఇప్పుడు మనం అందరం ఒక పూటే తిని ఉండలేం కాబట్టి, అస్సలు ఉండలేం, వెరీ గుడ్, అస్సలు ఉండలేం కాబట్టి సో 2 పూటలు తినేవాడు భోగి అని అన్నారు. ఎందుకు? బాడీ ఆల్రెడీ పొద్దున తిన్నది డైజెస్టింగ్ చేస్తుంది. అది డైజెస్ట్ అయిన కొద్దిసేపట్లోనే మళ్ళీ ఇంకో మీల్ తింటాం, మళ్ళీ అది డైజెషన్లోనే ఉంటుంది. అంటే త్రూ అవుట్ ద డే మన బాడీ డైజెస్టివ్ ప్రాసెస్లోనే ఉంటుంది. 3 పూటలా తినేవాడు రోగి. అంటే వాడు 3 పూటల్లో మంచిగా తింటున్నాడంటే బాడీ ఎప్పుడు డైజెషన్ మీదే ఉంటుంది, ఇంకేం పని చేయదు. ఓకే, కాబట్టి లిమిటెడ్గా తినడం, ఒకటే పూట తినాలి అని నేను అనను, బట్ లిమిటెడ్గా తినడం చాలా చాలా ఇంపార్టెంట్. సో యోగాలో ఈ కాన్సెప్ట్ ఉంటుంది, 50% స్టమక్ అని కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏంటి అంటే మనం తినే ఆహారం ఎలా ఉండాలి అంటే మన కడుపులో ఓన్లీ 50% మాత్రమే ఉండాలి. అంటే హాఫ్ ద స్టమక్ తినాలి, రిమైనింగ్ 50%లో 25% వాటర్ అండ్ 25% ఎయిర్. అంటే ఎయిర్ అంటే ఫ్రీ స్పేస్, కొంచెం గాలి తిరగడానికి స్పేస్ ఉండాలి. ఇప్పుడు దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా దీన్ని చెప్పాలి అంటే మీరు ఒక రైస్ కుక్కర్ తీసుకోండి. ఓకే, ఆ రైస్ కుక్కర్ మొత్తం మనం బియ్యం వేసి నింపుతామా? లేదు. ఒక 50% నింపుతాం, మిగతా 25% ఏం చేస్తాం? అందులో వాటర్ పోస్తాం. వాటర్ పోస్తేనే
ఆ రైస్ అనేది ప్రాపర్గా ఉడుకుతుంది, మిక్స్ అవుతుంది, అవునా, బాయిల్ అవుతుంది. మొత్తము రైస్ కుక్కర్ అంతా రైస్ వాటర్ వేసే పెట్టాం కదా, కొంచెం స్పేస్ వదులుతాం పైన, సో దట్ రైస్ ఏమన్నా ఉడికి పైకి వచ్చినా కూడా కొంచెం స్పేస్ ఉంటుంది. సో మన స్టమక్ కూడా అంతే, సేమ్ రైస్ కుక్కర్ ఎగ్జాంపులే. 50% ఫుడ్తో నింపాలి, 25% వాటర్, మిగతా 25% జస్ట్ ఫ్రీ స్పేస్కే వదిలేయాలి, అంటే గాలి తిరగడానికి వదిలేయాలి. సో ఇలా తినడం వల్ల బాడీ ఫుడ్ని ప్రాపర్గా డైజెస్ట్ చేస్తుంది, బాడీకి ప్రాపర్ ఎనర్జీ అనేది వస్తుంది, అండ్ డైజెషన్ మీద పెట్టే ఎనర్జీ వేరే వాటి మీద కూడా మన బాడీ అనేది పెడుతుంది. ఓవర్గా తినడం వల్ల ఉన్న ఎనర్జీ అంతా డైజెషన్ మీదే పెట్టాల్సి వస్తుంది మన బాడీ. అలా కాకుండా హాఫ్ ద స్టమక్, అట్లీస్ట్ హాఫ్ అంటే మరీ ఆకలి వేస్తున్నా కూడా సగమే కడుపు తినాలని కాదు, జస్ట్ ఇనఫ్, అంటే మీకు ఆ లిమిట్ తెలుస్తుంది, ఓకే ఇంకా తినగలను బట్ చాలు, ఇంతవరకు నా కడుపు ఓకే సమ్వాట్ ఫిల్ అయింది అన్న కాడికి వస్తుంది. కాబట్టి అక్కడే మనం ఆపేసినాం అనుకోండి, మన బాడీ అనేది ప్రాపర్గా ఉంటుంది, డైజెషన్ అనేది ప్రాపర్గా అవుతుంది. అలా కాకుండా తింటూనే ఉంటా, దీని మీద లోడ్ వేస్తూనే ఉంటా అంటే మన బాడీ కూడా ఏమవుతుంది, ఆ లోడ్ తీసుకొని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డ్యామేజ్ అయిపోతుంది. సో డైజెస్టివ్ ఇష్యూస్ రావడం, గ్యాసెస్ రిలీజ్ అవ్వడం, ఇండైజెషన్ అవ్వడం, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అలా కాకుండా హాఫ్ ద స్టమక్ తినాలి, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, మన డైట్లో మనం ఏదైతే మార్నింగ్ టిఫిన్, లంచ్, బ్రేక్ఫాస్ట్ చేస్తామో ఆ డైట్లో ఒక 40%, 30 to 40% రా ఫుడ్స్ ఉండేటట్టు చూసుకోవాలి. రా ఫుడ్స్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పచ్చివి ఫ్రూట్స్ కానీ, పచ్చి రా సలాడ్స్ కానీ, లేదంటే స్ప్రౌట్స్, పీనట్స్, ఇలాంటివి, అంటే వండని పదార్థాలు, రాగున్న పదార్థాలు తినాలి. 30 to 40% మన డైట్లో ఈ రా ఫుడ్స్ కంపల్సరీ ఉండాలి. అలా ఉండాలి అంటే ఈ 3 పూటలలో ఏదైనా ఒక పూట, బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ ఏదైనా ఒక్క పూట రా ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు 30 to 40% డైట్ రా మీద ఉంటుంది. అంటే బెస్ట్ బ్రేక్ఫాస్ట్, పొద్దునే మన బాడీ ఫుడ్ తీసుకోవడానికి రెడీ ఉంటుంది కాబట్టి, న్యూట్రిషన్ తీసుకోవడానికి రెడీ ఉంటుంది కాబట్టి బెస్ట్ ఆప్షన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రా ఫుడ్స్ తినడం చాలా బెస్ట్. ఫ్రూట్స్, కట్ ఫ్రూట్స్ కానీ, లేదంటే వెజిటేబుల్ సలాడ్ కానీ, లేదంటే స్ప్రౌట్స్ కానీ, లేదంటే నానబెట్టిన పీనట్స్ కానీ, శనగలు కానీ, ఇలాంటివి మొలకెత్తిన శనగలు, పెసర్లు, ఇలాంటివి తినడం చాలా మంచిది. వెయిట్ లాస్ వాళ్ళకి మంచిది, యాజ్ వెల్ యాజ్ వెయిట్ గెయిన్ వాళ్ళకి కూడా చాలా మంచిది. సో ఎందుకు రా ఫుడ్ మీద ఉండాలి, వై అని క్వశ్చన్ రావచ్చు. ద రీజన్ ఈస్, రా ఫుడ్ అంతే ఇట్స్ నథింగ్ బట్ వాటర్. ఇప్పుడు ఒక పచ్చి పండుని తినండి, లేదంటే పచ్చి కూరగాయని తినండి, అందులో వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుంది. మన బాడీలో కూడా అంతే, 70% ఆఫ్ అవర్ బాడీ ఈజ్ వాటర్. మన డైట్లో కూడా 70% వాటర్ని మెయింటైన్ చేయాలి. సో మనకు 70% డైట్ వాటర్ మెయింటైన్ చేయడం కుదరదు కాబట్టి అట్లీస్ట్ 30 to 40% ఈ రా డైట్ని తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా వెయిట్ మేనేజ్మెంట్ అనేది బాగా అవుతుంది. వన్ మోర్ థింగ్, ఇదే డైట్లో మనం డిన్నర్లో లైట్ మీల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ డిన్నర్కి, స్లీప్కి మధ్యలో అట్లీస్ట్ 2 to 3 hours గ్యాప్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మీరు రోజు 10 o'clockకి పడుకుంటున్నారు అంటే మీ డిన్నర్ 7 o'clock కల్లా అయిపోవాలి, ఆర్ మ్యాక్సిమం 8 o'clock కల్లా అయిపోవాలి. సో 2 to 3 hours గ్యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్లీప్కి, డిన్నర్కి మధ్యలో. ఎందుకు అంటే మనం తిన్న డిన్నర్ అనేది ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతేనే మనకి ప్రాపర్ రెస్ట్ అనేది దొరుకుతుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు మన ఆర్గన్స్ అన్నీ రెస్ట్ మోడ్లో ఉంటాయి. అలా కాదు అనుకోండి, తిన్న కొద్దిసేపటికే పండుకున్నారు అనుకోండి, మీరు నిద్రలో ఉన్నా కూడా మన లోపల ఆర్గన్స్ పనిచేస్తూనే ఉంటాయి, ఆ తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేస్తూనే ఉంటాయి. అలా కాకుండా 2 to 3 hours గ్యాప్ అనేది ఉంటే ఆ 2-3 hours గ్యాప్లో తిన్న ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోతుంది, పడుకున్నప్పుడు ఆర్గన్స్కి కూడా మంచి రెస్ట్ అనేది లభిస్తుంది. సో ఇలా 30 to 40% డైట్ అట్లీస్ట్ 3 పూటలలో ఏదైనా ఒక పూట రా ఫుడ్ తినాలి. అండ్ తినడానికి, పడుకోవడానికి మధ్యలో 2 to 3 hours గ్యాప్ అనేది ఉండాలి. సో ఈ చిన్న సింపుల్ టెక్నిక్స్, ఓన్లీ 2 simple టెక్నిక్స్
నేను డైట్ అంటే అది తినాలి ఇది తినాలి ఇవేం చెప్పను. జస్ట్ ఈ 2 సింపుల్ టెక్నిక్స్ కనుక పాటిస్తే న్యాచురల్గానే మన బాడీ వెయిట్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. న్యాచురల్గానే మన ఉన్న డిజీజెస్ అనేవి ఆ డిజీజ్ యొక్క ఎఫెక్టివ్నెస్ తగ్గి మనం న్యాచురల్లీ హెల్తీగా ఉంటాం ఈ చిన్న టెక్నిక్స్ ద్వారా. అండ్ కమింగ్ టు మై డైట్, సో నేను కూడా ఇవే టిప్స్ పాటిస్తాను. కంపల్సరీ బ్రేక్ఫాస్ట్లో రా ఫుడ్డే తింటాను. అండ్ లంచ్ యాజ్ యూజువల్ రైస్ విత్ కర్రీస్ తింటాను. అండ్ డిన్నర్ యాజ్ యూజువల్ 2 or 3 చపాతీస్ తింటాను. ఇది నార్మల్గా అందరూ తినే డైటే. నేను కొత్తగా స్పెషల్గా పాటించే డైట్ అంటూ ఏం లేదు. కాకపోతే ఈ 2 రూల్స్ కంపల్సరీ పాటిస్తాను. 3 పూటలలో ఏదైనా ఒక పూట రా ఫుడ్ తింటాను. అండ్ డిన్నర్కి స్లీప్కి మధ్యలో మినిమం 2 to 3 hours గ్యాప్ మెయింటైన్ చేస్తాను. అండ్ ఎప్పుడైనా ఒకవేళ నేను మార్నింగ్ బయటికి వెళ్ళాను, బయట ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నైట్ రా ఫుడ్ మీద ఉంటాను. సో కంపల్సరీ నా 3 పూటలలో ఏదైనా ఒక పూట రా ఫుడ్ అయితే కంపల్సరీ ఉంటుంది. మెహర్ గారు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.